ఇప్పుడు ఒక వ్యక్తి ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ ఎప్పుడు ఎలా విడిచిపెడతాడు? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకు దీవించడం కూడా ప్రాబ్లం అవుతుంది. దేవుడు మనకు దీవిస్తే ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, మనం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు దేవుణ్ణి ఏ విధంగా వెతుకుతాం, ఏ విధంగా ప్రార్థన చేస్తాం, ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తాం? ప్రభువా నువ్వే నా సోర్స్, ఆకలిటుంది ప్రభువా. ఆ టైంలో మనం దేవుడి పట్ల ఉన్న ప్రేమ కదా. ఎప్పుడైతే నువ్వు కొత్తగా దేవుడి శ్రమలలో, ఇరుకుట్లో, ఇబ్బందులలో ఉన్నప్పుడు, దిక్కుమాలుగా మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించి అప్పుడు ఏ విధంగా ప్రేమిస్తామంటే, ప్రభువా నాకేమొద్దు, నువ్వుంటే చాలని అప్పుడు ప్రేమిస్తాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని క్రమంగా దీవించడం మొదలు పెడతాడో ఆ ప్రార్థనకు వెళ్ళే కాస్త ఆశీర్వాద టైం కాడికి మారిపోతుంది. ఏమవుతుంటది? ఇంతకుముందేమో అర్ధగంట ముందు వెళ్ళి ఇంకా టైం ఎప్పుడు వస్తుందో అని. ఎప్పుడైతే మనకు దేవుడి మీద ప్రేమ తగ్గిపోయింది అనుకోండి, మనం ఎలా బిహేవ్ చేస్తామంటే, పోదాం లేస్తాం, చర్చ్ స్టార్ట్ అయ్యే టైంలో లేస్తాం, రెడీ అయ్యి చర్చ్కి వచ్చే వరకు ఏమవుతుంది, వాక్యం అంతా అయిపోతుంది. లాస్ట్ ఈరోజు వెళ్ళాను అయిపోయానేసి. అంటే ఇప్పుడు దేవుడిని వ్యక్తి ప్రేమిస్తున్నట్ట, ప్రేమించినట్ట? ఇక్కడ దేవుడు ఏమంటాడు, మొదటి ప్రేమకు రా అంటున్నాడు. నీ మీద ఒక నేరము, నువ్వు చర్చ్కి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం కానీ నువ్వు ఏం పోగొట్టుకున్నావు? మొదటి ప్రేమ పోగొట్టుకుని. చూడండి, ఇప్పుడు మనం ఎవరైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు స్టార్టింగ్ లో ఆ వ్యక్తిని డ్యూటీ, ఒక జాబ్ కోసం ఏం చేస్తాం? జాబ్ వస్తే బాగుంటుంది, జాబ్ వస్తే బాగుంటుంది, ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఉద్యోగం వస్తుంది. దానికి ఏం చేస్తాం? ఒకవేళ ఇంటర్వ్యూకి 8 o'clock అంటే 7 o'clock వెళ్ళిపోతాం, బయట వెయిట్ చేస్తాం, ఇంకా కంపెనీ ఓపెన్ కాదు, వెయిట్ చేస్తాం. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయినాక స్టార్టింగ్ డే టైంకి వెళ్తాం, ముందే వెళ్ళిపోతాం. అదే 6 నెలల తర్వాత లేట్గా వెళ్ళడం మొదలు పెడతాం. దాని తర్వాత స్టార్టింగ్ నువ్వు చేసే వర్క్ వేరేగా ఉంటుంది, ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత చేస్తాంతే ఏ వర్క్ అన్నట్టు అయిపోతుంది. అంటే స్టార్టింగ్ ఉన్న నీ కంపెనీ మీద, జాబ్ మీద ఉన్న ప్రేమ, ఆసక్తి ఏమైంది? తగ్గిపోయింది కదా. ఇప్పుడు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్నప్పుడు భార్య కానీ భర్త కానీ ఒకరికొకరు చాలా ప్రేమించుకుంటారు. అదే ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత చూడండి, వచ్చినది ఉంటుంది, ఏమవుతుంది? పట్టించుకోరు, ప్రేమ చల్లారిపోతుంది. అదే మనం చూడండి, ఒక్క రూమ్ లో ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ప్రేమ కలుగుంటుంది. దేవుడు ఆశీర్వదించిన కొలది ప్రేమ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇక్కడ దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, నువ్వు ఫస్ట్ లో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి పట్ల ఏ ప్రేమ కలిగి ఉన్నావో మళ్ళీ ఆ ప్రేమకు రమ్మంటున్నాడు. ఇప్పుడు దేవుడికి మనకు దూరం అయింది ఏంటంటే, దేవుడు దీవించిన దీవెనలే మనల్ని దూరం చేసిన. కొన్నిసార్లు ఏమైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనకు ఇంతకు ముందు నీళ్ళు మోయాలంటే 1 కిలోమీటర్ లైన్లో ఉండి తీసుకొచ్చి మోసుకుంటూ వచ్చి ఇంట్లో మోసి అప్పుడు డ్యూటీకి కానీ చర్చ్ కానీ వెళ్ళేది ఉండే. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? అబ్బా ఈ నీళ్ళు మోసేది తగ్గితే ఏంటిది, చర్చ్ కొంచెం తొందరగా వెళ్ళొచ్చు అనుకుంటాం. దాని తర్వాత ఏమవుతుంది? అప్పుడు గొడవలు తగ్గిపోయి ఫస్ట్ నీకే నీళ్ళు దొరుకుతుంది, మళ్ళీ మోసుకోపోతావు. అబ్బా మళ్ళీ కొంచెం టైం ఇది కూడా తగ్గితే ఇంకా మందిరాన్ని తొలగచ్చు. అప్పుడు ఏమైతే దేవుడు ఏం చేస్తాడు? నీ ఇంటనే నల్ల పెట్టేస్తాడు. అప్పుడు ఏమనుకుంటాం మనము? అబ్బా ఇప్పుడు ఈ నీళ్ళు మళ్ళా ఇక్కడ హౌస్లోకి వెళ్ళి బాత్రూమ్కి తీసుకోపోవడానికి, బకెట్ మోయడానికి టైం వేస్ట్ అవుతుంది. ఇది కూడా దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే మందిరానికి ఇంకా తొందరగా వెళ్ళొచ్చు అనుకుంటాం. అప్పుడేమైతుంది? పైన హౌస్ పెట్టి నీకు బాత్రూంలో అన్ని ట్యాప్స్ వచ్చేస్తాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? 2 నిమిషాలు తయారైతాం కదా, కొద్దిసేపు పడుకుందాం తీ అనుకుంటా, కొద్దిసేపు పోదాం తీ, పాటలే కదా, పాస్టర్ వాక్యమే కదా, తెలుసు కదా, ఎప్పుడు వాక్యం, బైబుల్ చదవలేమా? మనకు తెలియదా? మనిషి ఏమవుతున్నాడు? ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు దేవుడికి దూరం చేస్తున్నాయా మనకు, లేకపోతే దగ్గర చేస్తున్నాయా? ఇప్పుడు ఏదైనా వస్తువు కోసం దేవుడిని అడుగుతాం, ఏమని? ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తా, ప్రభా నాకు ఫోన్ ఇస్తే నేను సువార్త చెప్తా ప్రభా అన్నాడంట. అంటే ఇట్లా ఫోన్లలో వాళ్ళు దూరం ఉన్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరు, ఆయన రక్షణ పొందినారు కదా, రక్షణ పొందుకున్నాక ఏమవుతుందిగా, కొత్తలో వాడికి చెప్పాలి, ఈయనకి చెప్పాలి, అందరికీ చెప్పాలని ఉంటుంది. కానీ అందరూ మా ఫ్రెండ్స్ దూరం ఉన్నారు ప్రభు అంటే, చిన్న ఫోను ఆయన బర్త్డేకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. అప్పుడు ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు, చేసి సువార్త కాకుండా వేరేదన్నీ మాట్లాడతాడు. ఏమైంది అనుకుంది? ఏంటిది? ఫోన్ వస్తే మా ఫ్రెండ్స్ అందరికీ యేసు ప్రభువు చెప్తా, కానీ ఫోన్ వచ్చిన తర్వాత చెప్పాలంటే ఏమనుకుంటాడో తర్వాత అనుకుంటాడు, ప్రభా ఇప్పుడు ఇదే ధైర్యం చాలట్లేదు, కొంచెం 4G 5G ఫోన్ వస్తే వీడియో రికార్డ్ చేసి పంపిస్తా ప్రభా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? సోషల్ మీడియాలో అంతా పెడతా అనుకుంటాడు. ఓకే అనుకుంటాడు.
సరే అని చెప్పి 4G 5G ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు వీడియో చేసి పంపిస్తాడా? యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అరే ఎట్లున్నారా ఇది ఇది అనుకుంటా. ఇప్పుడు ఎంత టైం మొత్తం దానిలో ముంచేస్తాడు? ఇక నెట్ అంటే వల, ఆ వలలో పోయినాడు, బయటకు వస్తాడా? అయిపోయి ఆ వలలో పోయి దాంట్లోనే ఇరుక్కుపోయినాడు. ఇక సువార్త ఏమైంది? ఇక ఇప్పుడు ఈయన మొబైల్ తీసుకొని దేవుడికి దగ్గర అయినా దేవుడు పని చేస్తున్నాడా, దూరం అవుతున్నాడా కదా? అంటే ఇప్పుడు దేవుడికి ఒక మనిషికి దూరం చేసేది ఏంటిది ఇప్పుడు మన జీవితాలలో? ఇప్పుడు దేవుడు ఆశీర్వాదించాలా, ఆశీర్వదించొద్దా? ఇప్పుడు దేవుడు ఆశీర్వాదించాలా, ఆశీర్వదించొద్దా? ఒకసారి మన లైఫ్ చెక్ చేసుకుందాం. మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు, మన కష్టాలలో ఉన్నప్పుడు, ఆ సమయంలో మనకు దేవుడికున్న ప్రేమ ఎలాంటిది, ఇప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం మనం? అప్పుడు 3 గంటలకే లేచి 2 గంటలకు లేచి లేవంగానే కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాడు. ఇప్పుడు అప్పుడు లేవంగానే బైబుల్ చాలా మంచి నీ జ్ఞానం లాగా కనిపించింది. ఇప్పుడు బైబుల్ చదువుతాం. అంటే ఇప్పుడు దేవుడికి నువ్వు దినదినము నీ ప్రేమ పెరుగుతుందా, చల్లారిపోతుందా? ఒకసారి మన పౌలు అంటాడు, నన్ను నేనే పరీక్షించినట్టు మనకు మనమే పరీక్షించుకుందాం. దేవుడికి చూడండి, పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా? ఫస్ట్ మా ఆవిడ, ఫస్ట్ మా ఆయన, ఇప్పుడు వచ్చినది మా ఆవిడ వచ్చింది, అది అంతే. ఏమైంది ఇప్పుడు? ప్రాబ్లం ఏంటిది? బ్లెస్సింగ్స్. అప్పుడు తిండి లేకపోతే అందరు కూడా ఆయననే, దేవుడే. ఇప్పుడు అన్ని బ్లెస్ అయిపోయినాక వద్దు, భర్త వద్దు, భార్య వద్దు, లేకపోతే ఫ్రెండ్స్ వద్దు. అంటే ఈ రోజు మనిషి ఎట్టుందంటే, డబ్బు లేదనుకో మనల్ని ఎవరు కేర్ చేయరు, డబ్బు ఉందనుకో మనం ఎవరిని కేర్ చేయం. డబ్బు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు, డబ్బు ఉంటే మనం ఎవరిని పట్టించుకునే పరిస్థితికి మనం వచ్చాం ఈరోజు. కానీ ఒకటి, డబ్బు కానీ ఇవన్నీ తాత్కాలికమే. హల్లెలూయా, ఇవన్నీ తాత్కాలికమే. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, ఏమంటే నీ క్రియలన్నీ ఓకే, కానీ నీ మీద ఒక నేరము. ఏం నేరం మోపుతున్నాడు? ఆయనను మొదట నీకుండిన ప్రేమ, ఆయనను నీకు మొదట ఉండిన ప్రేమ నీవు వదిలితివని. నీవు ఏంటిదంటే ఫస్ట్ లో ఉన్న ప్రేమ ఏమైంది? ఎందుకు విడిచిపెట్టి? ఒకసారి ఎవరికి వాళ్ళు పరీక్షించు. మీరు దేవుడు రక్షణ పొందుకున్నప్పుడు అప్పుడు మీ దేవుడి పట్ల ప్రేమ ఏ విధంగా ఉంది, అప్పుడు ఏ విధంగా ప్రార్థన చేసేటోడు, అప్పుడు ఉన్న విశ్వాసం ఎలా ఉంది, అప్పుడు బైబిల్ ఎలా చదివేటోడు, దేవుడు ఒక పని ఎలా చేసేటోడు, అందరితో ఎలా ఉండేటోడు, మీ ఫ్యామిలీలో మీరు ఎలా ఉండేటోళ్ళు ఒకసారి ఆలోచించు. నువ్వు కొత్తగా జాబ్ వెళ్ళినప్పుడు నువ్వు ఆ జాబ్ లో ఎలా పనిచేసాడు, నువ్వు కొత్తగా పెళ్ళైనప్పుడు నీ భర్తతో నీ భార్యతో ఎలా ఉండేదానివి, ఎలా ఉండేటోడివి, నీ దేవుని మందిరం వచ్చినప్పుడు ఎలా ఉండేటోడు? ఫస్ట్ ప్రేమ. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు అన్ని ఓకే చర్చకు వస్తున్నావేమో అది, కానీ నువ్వు ఏం కోల్పోయినావంటే మొదటి ప్రేమ. ఫస్ట్ ఏమో ఒకటే గుడిసెలో ఉండేటోడు, భార్య భర్తలు అంటే చాలా ప్రేమ, భర్త అంటే అభిమానం, భార్య అంటే ప్రేమ ఉండేది. ఇప్పుడు మంచి ఇల్లు అయిపోయింది కాబట్టి ఏమైంది? చులకనైపోతున్నారు. సేమ్ అదే విధంగా అప్పుడు నీ కష్టాలు ఉన్నాయి కాబట్టి దేవునికి, ఇప్పుడు దేవుడిని దీవించింది కాబట్టి దేవుడి లైఫ్ లో చులకనైపోయినాడా? ప్రార్థన చేసుకుందాంది, బైబుల్ చదువుదాంది, చెప్దాంది, అయితే ఏందంట అంటే దేవుడు చులకనగా అయిపోయినాడా? నువ్వు ఫస్ట్ ఏ ప్రేమ కలిగి ఉన్నావు? అప్పుడైతే దేవా నాకేమొద్దు, నువ్వు ఉంటే చాలు అన్నావు. తర్వాత ఈ స్వార్థం ఎక్కడి నుండి వచ్చింది? బైబుల్ సెలవిస్తుంది, చివరి దినాల ధనాపేక్షలు, స్వార్థ ప్రియులు అయిపోతారంట. మళ్ళీ ఇవి నీలో వచ్చేసినాయా ఏంటి? చూద్దాం ఒకసారి. 2 తిమోతి 3 అధ్యాయం అనుకుంటా. 2 తిమోతి 3 అధ్యాయం మొదటి నుండి చదువు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఏంటంట? దేవుణ్ణి మనకు దూరం చేసేది ఏంటంట? స్వార్థం. ఈ చివరి దినాలు. ఇంతకు ముందు చూడండి, ఒక 30 ఏళ్ళ ముందు చూడండి, అత్త అంటే, మామ అంటే, తల్లి అంటే, తండ్రి అంటే, పెద్ద అన్న అంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద ఉండేది. అరే పెద్దోడ్రా, అరే తాతారా, అరే నానారా, అరే స్కూల్ మాస్టర్ రా, ఎంత ప్రేమ ఉండేది. భర్త రాగానే భర్త వస్తున్నాడు అని చెప్పేసి భార్య రెడీ అవ్వడం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏమైంది? ఇక్కడ చివరి దినాలు ఏమైందంట? వాళ్ళు స్వార్థ ప్రియులు. నాకేంటిది? నాకేం చేసినావు? పెద్ద ప్రేమించినవుతి, పెద్ద తాజ్మహల్ కట్టినవుతి. తాజ్మహల్ సమాధి అండి, అది పోయిన వాళ్ళకే తెలుసు. నువ్వు చచ్చిపోయినాక నీ కూడా తాజ్మహల్ కడతాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటి చూడండి, ధనాపేక్షలు. ఏంటిది? భార్య అంటది ఏమని, ఏం సంపాదన తీసుకొచ్చినావు నాకు? భర్త అంటాడు, ఏం కట్నం తీసుకొచ్చినావు? ఏంటిది? నీ పొరుగు వంది ఏదియో. ఇక్కడ ఏమైతుంది? ధనాపేక్షలు, మోసం చేయడం, ఆస్తుల కోసం డబ్బులు. ఇదే మనిషికి దేవుడికి ప్రేమ నుండి దూరం చేసేటివి. చివరి దినాలు నీలో ఉన్నాయా చూసుకో. ఏంటిది? ధనాపేక్ష,
బింకములాడు వారు అహంకారులు ఏంటిది గర్వం, దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు ఏంటిది తల్లిదండ్రులకు అంటే ఏం మమ్మీ నీ మాట వినాలా, డాడీ నీ మాట వినాలా, నా ఇష్టం నా జీవితం నువ్వెవరు చెప్పడానికి. కొంతమంది పిల్లలు అంటారు మమ్మీకి నువ్వు సంపాదిస్తున్నావా అంటారు, కొంతమంది డాడీకి అంటారు నువ్వు వండి పెడుతున్నావా అంటే ఏంటి, నీ ఎప్పుడు నీ మాట వినాలా, కన్నవుది. ఇదేంటిది దేవుడికి ఇష్టమైన దేవుడికి అయిష్టమైన ఏంటిది అక్కడ ఏముంది, ఏంటిది బింకంలాడువాడు గర్విష్ఠులు. గర్వం అంటే ఏంటిది, నీ పెద్దోళ్ళు చెప్పిన మాట వినకపోతే నీ ఇష్టానుసారం నడిపించుకోవడమే ఏంటిది. చూడండి వెనకటోళ్ళు చూడండి, నా తాతలు నానమ్మలు బెడ్ మీద పడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళకి 1, 2 కడిగి స్నానం చేపించి అన్ని పెట్టి, ఇంకోటి వాళ్ళు చేపించి కూడా తిట్టినా కానీ వీళ్ళు పడేటోళ్ళు. ఈ రోజులలో బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లే నాదుడు లేడు, ఒకవేళ హాస్పిటల్ అడ్మితే ఉండే నాదుడు లేడు, తోడుగా కొడుకులు ఉండరు, భర్త ఉండడు, భార్య ఉండదు. ఎంతసేపు నాకేం చేస్తావు, అందుకే నేను మటుకు ఎవరికి ఏమీ సాఫ్ అనేస్తారు. విడాకులు అవుతున్నాయి, కారణం ఏంటిది, ఆకర్షణ తప్పించి ఇంకేం లేదు. ఏమైతుంది, అబ్బో బాబు నీకు సేవలు చేయాలని నా వాళ్ళ వెళ్ళిపోతుంది, భార్య వెళ్ళిపోతుంది, లేకపోతే భర్త వెళ్ళిపోతున్నాడు, మనిషి ఏమైతున్నాడు గర్వంగా అయిపోతున్నాడా. కిందికి వద్దాం. ఇంకా దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు. ఏంటంట కృతజ్ఞత లేదు, ఎంత చేసినా ఏం చేసినావు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలకు పెంచి ఫీజు కట్టి అన్ని పెంచుతారు కదా, వాళ్ళకి అవన్నీ ఏమంటారు, ఏం చేసినావు, కొత్త బట్టలు ఏం చేసినావు, ఒక్కసారి లేకపోతే లేవేం చేసినావు. భార్య అంటది ఏం తీసుకొచ్చినావు, పెళ్ళి ఇన్ని సంవత్సరం ఒక నెక్లెస్ డైమండ్ నెక్లెస్ ఇచ్చినావా అంటే, బంగారం పైన కొనిచ్చినావా, 1 లక్ష రూపాయలు పెట్టి చీర కొనిచ్చినావా, నా పేరు మీద ఇల్లు కట్టించినావా. ఏంటిది భర్త అంటాడు ఏమని, ఏం కట్టం తీసుకొచ్చినావు, వాళ్ళు చూడు ఎంత కట్టం వీడు ఎంత తీసుకొచ్చినాడు. ఏమవుతుంది ఇక్కడ, కృతజ్ఞత లేనివారు. అరే నీకు భర్త నీకు ఉన్న చోట్ల అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడే, భార్య నీకు కష్టం లేకుండా నీకు అన్ని చేసి పెడుతుందే. ఏమిటి నీకు దేవుడు అన్ని కూర్చున్న చోట అలా ఏంటిది అన్ని పెడుతుంటే కొన్నిసార్లు మనకు బ్లెస్సింగ్సే కర్స్ గా మారుతుంది. అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం. ఎందుకు తెలుసా దేవుని నుండి మన ప్రేమ దూరం అయిపోయిందంటే, దేవుని కంటే ఏముందా సుఖానుభవం. ఏంటిది కష్టపడడం ఇష్టం లేదు, ఏంటిది సుఖంగా ఉండాలి. ఏం సుఖం పెట్టినావు, ఏంటిది సుఖంగా ఉండాలి. ఈ సుఖమే దేవుడికి మానవుడికి భార్యకు భర్తలకు పిల్లలకు తల్లిదండ్రులకు ఇవన్నీ ఏం చేస్తుంది, ఒక స్నేహితుడికి ఏం చేస్తుంది, దూరం చేస్తుంది. ఒకవేళ 30 years బ్యాక్ ఉన్న కష్టాలు ఇప్పుడు ఉంటే నీ పరిస్థితి ఎలా ఉండేది. 30 అప్పుడు ఎట్లుంటుంటే, పసుపు తెచ్చుకొచ్చి పొలం రాగానే అందరు కలిసి పసుపు దంచుకోవాలి, కారం దంచుకోవాలి, పిండి గిన్నె లేవు అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేది, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవాలి కదా. ఆ కష్టానికి ఇప్పుడు పడే కష్టానికి ఏది. ఒక వ్యక్తి ఇంతకు ముందేమో ప్రతి వ్యక్తి పొలంకి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలి, లేకుంటే సైకిల్ మీద వెళ్ళాలి వ్యక్తి. ఇప్పుడు వెహికల్స్ వచ్చేసినాయి. అప్పుడుకున్న కష్టానికి ఇప్పుడున్న కష్టానికి దేవునికి ఎంత సుఖం ఇచ్చినాడు, అయినా మనిషికి ఎంత సుఖం ఇచ్చినా లేదు. ఎంత సుఖం ఇస్తే ఎంత సుఖం బాగులైపోతున్నారో అంత దేవుడికి ఏమవుతున్నారు, దూరం అవుతున్నారు. ఇప్పుడు దేవుడు కోరేది ఏంటంటే, నాన్న ఇవన్నీ గతించిపోతాయి, నాయన ఇవన్నీ గతించిపోతాయి. నాకు ఒక ఫ్రెండ్ ఒక స్టోరీ పంపించినాడు, అదొకసారి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాకు ఈరోజు అది మంచిగా స్టోరీ, అది నేను ఈ వాక్యానికి అది కరెక్ట్ సెట్ అయింది అనుకుంటాను. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి అంట ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యి అన్నాడంట, బాబు నీ టైం అయింది పద అన్నాడంట. అనగానే ఆ వ్యక్తి అన్నాడంట, చాలా తొందరగా నా ప్రభా అన్నాడంట, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ప్రభా అన్నాడంట. కానీ యేసు ప్రభు ఒక సూట్ కేసు పట్టుకొచ్చి, సారీ నాయనా నీ టైం అయిపోయింది అన్నాడంట. ఏమన్నాడంట, నీ టైము అయిపోయింది అనంట. మరి ఆ వ్యక్తి అన్న, ప్రభా ఈ సూట్ కేసులో ఏమున్నాయి అంటే, నీ వస్తువులే ఉన్నాయి అన్నాడంట. అనగానే ఆయన అనుకున్నాడంట, ప్రభా నా వస్తువులు అంటే నేను చర్చ్కి వెళ్ళయి, నేను ఏంటిది డబ్బులు డొనేషన్ చేసినాయి, నా చర్చ్లో నా పేరు రెవరెండ్ అని ఉంది కదా, నా టైటిల్స్ బయట నాకు డాక్టర్ డిగ్రీలు ఉన్నాయి కదా, నా మంచి మంచి బట్టలు, నా మంచి మంచి మాటలు, మా ఇల్లు, నా బంగారము, నా పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా అన్నాడంట.
అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు చెప్పేటివన్నీ భూలోకానికి సంబంధించినవి నాయనా అన్నాడంట. ఏమన్నాడంట? నువ్వు చెప్పేటివన్నీ భూలోకానికి సంబంధించినవి అన్నట. మళ్ళీ ఈ మనిషి అన్నాడంట, అయితే నా జ్ఞాపకార్థాలు ఏమైనా ఉన్నాయా అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నీ జ్ఞాపకార్థాలని భూమిలో సమయంతో పాటు అవి పోతాయి నాన్న అన్నాడంట. మరి ఏముంది ప్రభా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఖచ్చితంగా ఆ సూట్ కేసులో నా శరీర భాగాలు ఉండొచ్చు అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, బాబు నీ శరీరం మట్టి నుండి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది అన్నాడంట. మళ్ళీ ఆ వ్యక్తి అన్నాడంట, చాలా ఏడుచుకుంటా భయంతో ఏం చేసి, ప్రభా పెట్టెను ఓపెన్ చేస్తానంటే చెయ్యి అన్నాడంట. ఆ పెట్టెను తీయంగానే ఆ పెట్టెలో ఏమీ లేదంట. ఏందంట? ఏంది ప్రభా, మరి నా ఆస్తి మొత్తం ఉందన్నకంటే నువ్వు భూమి మీద ఏది చేయలేదు ఆయన అన్నాడంట. మరి ఏం చేసినావు ప్రభా భూమి మీద? నేనంటే అన్ని నీ స్వార్థం కోసమే చేసుకున్నావు, కానీ నీ స్వార్థం కోసం చేసుకుంటా నువ్వు సంతోషంగా లేవు, ఇతరులు సంతోషంగా లేవు. చూడండి, ఏ వ్యక్తి అయినా తన స్వార్థం కోసం అన్ని చేసుకుంటే వాడు సంతోషంగా ఉంటాడు, వేరే సంతోషంగా ఉంటాడు. అదే ఆ వ్యక్తి లైఫ్ సాక్రిఫైస్ చేసి ఇతరులను సంతోష పెడితే ఆ సంతోషాలు ఇతడు సంతోషపడతాడు, ఆ వ్యక్తికి ఇతని సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీన్ని ఏం నేర్చుకున్నాం? నీ టైటిల్స్, నీ దాన ధర్మాలు ఇవన్నీ ఏవి పరలోకానికి తీసుకెళ్ళవు. సో దేవుడు కోరేది ఏంటిది? ఆదామని సృష్టించింది ఎందుకు? రోజు వచ్చి చేసేది ఏంటిది? హానోకు చేసిన పని ఏంటిది? దేవుడితో నడిచేను. దేవుడు ప్రేమ. సో దేవుడు అడిగేది కమ్ టు ఫస్ట్ లవ్. దేనికి రమ్మంటున్నాడు? మొదటి ప్రేమ. నువ్వు దేవుడిని ఎరిగినప్పుడు, నీకు దేవుడు పరిచయం అయినప్పుడు ఏ ప్రేమ కలుగున్నావు, ఏ ప్రేమ కలుగున్నావు, ఆ ప్రేమ నువ్వు ప్రవచనాలు, నీ తల ఇవన్నీ పక్కబెట్టు. అవన్నీ గాడ్ ఇచ్చింది. నీ తలాంతులు ఇవన్నీ వాడేవన్నీ దేవుడు ఇచ్చినాయి. అది కాదు, నీ హార్ట్ దేవుడు హార్ట్కి ఎంత అటాచ్ ఉంది. మన హృదయము దేవునికి ఎంత అటాచ్. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దేవుడు నమ్ముకున్నప్పుడు వాడిని తీసుకెళ్ళాలా మందిరానికి, వీడిని తీసుకెళ్ళాలా ప్రేయర్కి, ఈ ప్రేయర్కి తీసుకెళ్ళాలా అంటూ, మా కొత్త ఫ్యామిలీస్ రాకపోతే మా భార్య రాలేదండి, మా భర్త రాలేదండి, ప్రార్థన చేయండి, ఆయన కూడా దేవుళ్ళలోకి వచ్చేటాడు. ఇప్పుడు అందరు నమ్ముకున్నకి ఏమైంది? వేర్ ఈజ్ యూ అంటే నువ్వు మందిరానికి వస్తే మరి నీ భర్తకి ఏం కావాలి? మరి నీ భర్త నరకానికి పోవాలనా? రేపటి నాడు దేవుడు అడిగిననుకో నీ భర్తకు, బాబు నువ్వు చర్చికి ఎందుకు అంటే మా ఆవిడ తీసుకెళ్ళలేదు అన్నదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటిది? మా ఆవిడ నన్ను చర్చికి తీసుకెళ్ళలేదు అంటే. ఒకవేళ భర్త అమ్మ అయ్యా నీ భార్య ఏదంటే మా ఆయన నాకు చర్చికి తీసుకెళ్ళలేదండి అంటే నీ పరిస్థితి ఏమిటి? పిల్లలు అడగదనుకో, ఏం పిల్లలారా చర్చికి రాలంటే మా మమ్మీ డాడీ తీసుకెళ్ళలేదండి అంటే నీ పరిస్థితి ఏమిటి? హల్లెలూయా. మొదటి ప్రేమకు రమ్మంటున్నాడు. ఈ తలాంతులన్నీ దేవుడికి ఇచ్చినాయి, దేవుడి కోసం వాడబడి. కానీ దేవుడు మనల్ని కోరేది ఏంటంటే ఏమంటున్నాడు అక్కడ? ప్రకటన 2:4 ప్రకటన గ్రంథం 2:4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. ఆ మొదటి ఏమంటున్నాడు దేవుడు? నీకు ఏంటి ఇంకా నేరం మోపవలసి ఉన్నది. అది మోపక ముందే నీకు దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. నీ లైఫ్ ని సెట్ చేసుకో. ఏం చేసుకోవాలి? ఒకటి ఫస్ట్ పెట్టుకోవాలి, సెకండ్ పెట్టుకోవాలి. మన లైఫ్ లో ఫస్ట్ గాడ్. నీ రిలేషన్షిప్ దేవుడితో ఎలా ఉందో మళ్ళా సెట్ చేసుకో. నీ ఫ్యామిలీ రిలేషన్ ని మళ్ళా సెట్ చేసుకో. నీ జాబ్ రిలేషన్ ని మళ్ళా సెట్ చేసుకో. హల్లెలూయా. నీ బిజినెస్ రిలేషన్ ని మళ్ళా సెట్ చేసుకో. నువ్వు ఎక్కడ పడిపోయినావు, ఏ వ్యక్తి ద్వారా పడిపోతున్నావు, ఏ దీవెల ద్వారా పడిపోతున్నావు. అందుకే బైబిల్ ఉంటుంది ఏంటిది? నీ కన్ను అభ్యంతరపరిచిందా పెరికివేయి, చెయ్యి అభ్యంతరపరిచిందా తీసివేయి. ఎందుకు? కమ్ టు ఫస్ట్ లవ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, సర్వాధికారి, సృష్టికర్త, మౌనతుని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నాము ప్రభా, మర్చిపోయాము నైనా. నిన్ను మర్చిపోయి నువ్వు ఇచ్చే దీవెల వెంట ఉరుకుతా ఉన్నాము. క్షమించండి. నువ్వు మాకు మీద అంటున్నావు ప్రభా, మొదటి ప్రేమకు రా, నీ మీద నేరం మోపాల్సింది. ఎక్కడ పడిపోయావో అక్కడ మళ్ళీ తిరిగి సరి చేసుకునే అవకాశం ఇస్తున్నాం. మేము నాయనా ఎక్కడ పడిపోయామో మళ్ళీ తిరిగి అక్కడ సరి చేసుకునే కృపందా ఇచ్చేయండి. నీ ఆత్మతో నింపమని ఇక్కడ ఈరోజు ఎంతమందితో నువ్వు వాక్యంతో మాట్లాడారు ప్రభా, అది వినేవారిగా కాకుండా దాన్ని చేసేవారిగా ఉండే కృపందా ఇచ్చేయమని, ప్రతి ఒక్కరిని పేరు పైన ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.